ఈ కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలతో ఆరోగ్య పరిరక్షణ అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మనం దైనందిన జీవితంలో ఆహార పదార్థాలుగా ఎన్నో రకాలైనటువంటి వాటిని వాడుతూ ఉంటాం. ఉదాహరణకి చింతపండు. మరి చింతపండుని ఆహారంలో ఉపయోగించేసి చింత గింజలని లేదా చింత విత్తులని పారవేస్తూ ఉంటాం. అట్లే నిమ్మకాయలను రసం తీసుకొని నిమ్మకాయ పెచ్చులు, నిమ్మ విత్తులు కూడా పారవేస్తూ ఉంటాం. అట్లే దానిమ్మ పండుని లోపల ఉన్నటువంటి ఆ దానిమ్మ విత్తనాలను తినేసి పై పెచ్చుని పారవేస్తూ ఉంటాం. అట్లే కొబ్బరికాయని లోపల అదేవిధంగా కొబ్బరి నీరును మనం వాడుకొని కొబ్బరి పెంకులు, అదేవిధంగా కొబ్బరి పీచు పారవేస్తూ ఉంటాం. అట్లే అరటిపండుని లోపల ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాన్ని తినేసి పైన ఉన్నటువంటి తొక్కని పారవేస్తుంటాం. ఇలా ఎన్నెన్నో. మరి భగవంతుడు ఇలాంటి వాటిల్లో కూడా దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి ఔషధ గుణాలని, ఔషధ అంశాలని, రసాయన గుణాలని, రసాయన అంశాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించడం జరిగింది. ఇందులో మరి ఇవి ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి చింతగింజలు. ఇంతకుముందే చెప్పినట్లు చింతగింజలను పారవేస్తూ ఉంటాం అన్నమాట. మరి చింతగింజల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఎలాగంటే ఉదాహరణకి తేలు కుట్టిందనుకోండి, ఉన్నట్టుండి వచ్చేటువంటి సమస్య ఇది. మరి మన ఇంట్లో ఇలాంటి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. తేలు కుట్టినప్పుడు ఈ యొక్క చింతగింజలని తీసుకొని సానరాయి పైన ఒక 8 చుక్కలు లేదా 10 చుక్కలు నీరు వేసేసి బాగా అరగదీయడం వల్ల మంచి చిక్కటి గంధం వస్తుందన్నమాట. ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట లేపనం చేయడం వల్ల వెంటనే శీఘ్రంగా బాధ, మంట, పోటు, సలుపు ఇవి చాలా త్వరగా చిటిక వేసినట్టు తగ్గిపోతాయి అన్నమాట. అంటే చింతగింజల్లో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు విషాహారంగా పనిచేసి తేలు విషాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల ఆ తేలు విషం యొక్క ప్రభావం తగ్గిపోవడం వల్ల మరి ఆ రోగి కూడా చాలా హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటాడనమాట. మరి అదేవిధంగా మాతృమూర్తులు, మహిళామణులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి ఈ తెల్లబట్ట లేదా తెల్ల జరుగు వ్యాధి లేదా వైట్ డిశ్చార్జి, ల్యూకోరియా అని చెప్పబడినటువంటి ఈ వ్యాధులు కానివ్వండి, లేదా రక్త ప్రదరము లేదా ఎర్రబట్ట లేదా రెడ్ డిశ్చార్జి, మెనరేజియా అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి ఈ ఋతురక్త స్రావం, ఎర్రగా అతిగా స్రవించడమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క చింతగింజలని ఔషధంగా సద్వినియోగం చేసుకుంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఈ చింతగింజలని మాతృమూర్తులు, మహిళామణులు తెల్లబట్ట లేదా ఎర్రబట్ట అనేటువంటి సమస్య ఎదురైనప్పుడు ఎలా వాటిని ఔషధంగా వాడుకోవాలంటే చింతగింజలను తెచ్చుకొని దూరగా వేయించేసేసి నీళ్ళలో వేసేయండి. ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి ఆ పెంకు ఏదైతే ఉందో అది చాలా సులువుగా ఊడొస్తుంది అనమాట. లేకపోతే అంత త్వరగా రాదు అది. ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా తయారు చేసుకునేటప్పుడు ఇలా వాడితే పెంకు ఊడొచ్చేస్తుంది అనమాట. లోపల తెల్లటి పప్పు మాత్రమే మిగులుతుంది. ఆ విధంగా మిగిలినటువంటి ఆ తెల్లటి పప్పులని బాగా ఎండించేసేసి మరలా వేయించి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోవాలి. ఇంతే, చాలా సులువు. చింతగింజలు తీసుకొచ్చుకోవాలా, ఆ చింతగింజలని దూరగా వేయించేసేసి నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచేసి తర్వాత గట్టిగా చిదమడం వల్ల ఆ పైన ఉన్నటువంటి ఆ పెంకు లేదా పెచ్చు ఊడిపోయి లోపల తెల్లటి పప్పు మిగులుతుందన్నమాట. ఆ యొక్క పప్పుని బాగా 1 లేదా 2 రోజులు మళ్ళీ ఎండించేసేసి దూరగా వేయించేసేసి మెత్తగా రోట్లో వేసి దంచుకున్న చూర్ణం అయిపోతుంది అనమాట. చాలా సులువు. ఆ విధంగా చూర్ణం చేసి పెట్టుకొని అంటే జల్లించి పెట్టుకోవాలి. ఒక గాజు సీసాలో నీలో ఉంచుకొని మరి మహిళలు వాడుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఈ తెల్లబట్ట లేదా లికోరియా అనేటువంటి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. ఉదయం పూట 100 మిల్లీలీటర్ల బియ్యం కడిగినటువంటి నీళ్లు తీసుకోవాలి.
బియ్యాన్ని మొదట కడిగేసేసి ఆ నీరు పారేసేసి రెండవసారి ఆ బియ్యాన్ని కడిగేసి ఆ రెండవసారి కడిగినటువంటి నీళ్ళని ఒక 100 మిల్లీలీటర్లు తీసుకోవాలన్నమాట. ఆ 100 మిల్లీలీటర్ల బియ్యం కడుగు నీళ్ళలో 2 గ్రాములు ఈ యొక్క చింతపిచ్చలు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేయాలి. ఇంతే. ఈ యొక్క పదార్థాన్ని ఒక ప్రమాణంగా సేవించాలి. అట్లే రాత్రిపూట కూడా మరొకసారి 100 మిల్లీలీటర్లు ఈ యొక్క బియ్యం కడుగు నీళ్ళలో ఒక 2 గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా తక్కువనే అనమాట ఆ యొక్క 2 గ్రాముల చూర్ణాన్ని కలిపేసి మరలా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే మరి మాతృమూర్తులకి ఆ మహిళలకి ఆ యొక్క సమస్య నుంచి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అట్లే రక్త ప్రదరము లేదా ఎర్ర మైల లేదా ఎర్ర కోక మెనోరైజియా అనేటువంటి సమస్యతో బాధపడేటువంటి ఈ మాతృమూర్తులు ఇదే ఔషధాన్ని కేవలము నీటితో వాడితే సరిపోతుంది. అంటే ఉదయం ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి 100 మిల్లీలీటర్ల నీటిలో ఒక 2 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి అవసరమైతే అందులో కొద్దిగా పంచదార కూడా కలుపుకోవచ్చు. మరి ఈ తెల్లబట్ట లేదా వైట్ డిశ్చార్జ్ అయితే బాధపడేటువంటి మహిళలు కూడా అందరూ కూడా అవసరాన్ని బట్టి పంచదార కలుపుకుంటే సరిపోతుంది అనమాట. కేవలము ఆ యొక్క చూర్ణమైనా వాడుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి మరి తెల్ల జరుగు అయ్యేటువంటి వాళ్ళల్లో అంటే వైట్ డిశ్చార్జ్ అయ్యేటువంటి వాళ్ళు పంచదార కలుపుకోవచ్చు. షుగర్ ఇలాంటివి లేకపోతే మధుమేహం ఇలాంటివి లేకపోతే అట్లే రక్త ప్రదనం రెడ్ డిశ్చార్జ్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మరి ఈ పంచదారని కలుపుకోవచ్చు. మరి వైట్ డిశ్చార్జ్ అయ్యేటువంటి వాళ్ళు బియ్యం కడుగు నీళ్లతో తీసుకోవాలి. రెడ్ డిశ్చార్జ్ ఎక్కువగా అయ్యేటువంటి వాళ్ళు మరి కేవలము మామూలు నీళ్ళతో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మాతృమూర్తులు మహిళలు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి ఈ వైట్ డిశ్చార్జీ అదేవిధంగా ఎక్కువగా రెడ్ డిశ్చార్జీ అదే మెనోరైజియా అనేటువంటి సమస్యల నుంచి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మరి ఇవి ప్రయత్నం చేయండి కానీ కేవలము ఇవే నెలల తరబడి వాడడం కూడా మంచిది కాదు. కొన్నాళ్ళు వాడండి, చాలా వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పోషకాహార లోపం లేకుండా చూసుకోండి, చక్కటి ఆహారం తీసుకుంటూ ఉండండి, నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండండి. వీటితో పాటు నేను చెప్పినటువంటి ఈ గృహ ఔషధాన్ని కూడా వాడుకోండి, వాడి చూడండి. ఒకవేళ మీకు దానివల్ల మార్పు కనిపించినట్లయితే కొన్నాళ్ళు కంటిన్యూగా వాడుకోవచ్చు. లేని పక్షంలో సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదిస్తే ఆ యొక్క సమస్యకి ఖచ్చితమైనటువంటి కారణాలు వాళ్ళు వివిధ పరీక్షల ద్వారా కనుక్కొని ఆ కారణానుగత చికిత్సను చేసి ఆ సమస్య నుంచి బయటపడేందుకు మీకు సహకరిస్తారనమాట వైద్యులు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మాతృమూర్తులు మహిళలు వారి యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క అనారోగ్యాలను బట్టి ఈ యొక్క చింతగింజలని ఈ పద్ధతిలో వాడుకోవచ్చు అనమాట. మరి రెండవది నిమ్మకాయ. మరి ఇంతకుముందే చెప్పుకున్నట్లు నిమ్మ రసము మనం ఆహార పదార్థంగా వాడుకుంటాము, జ్యూసులలో వాడుకుంటుంటాము. మరి బొప్పులు నిమ్మ పెచ్చులు బయట పారవేస్తుంటాం. నిమ్మ పెచ్చుల్లో ఆ లోపల ఉన్నటువంటి విత్తనాలను కూడా బయట పారవేస్తూ ఉంటాం. మరి ఈ నిమ్మ పెచ్చులు అదేవిధంగా నిమ్మ విత్తనాలు కూడా బాగా ఎండించేసేసి నిల్వ ఉంచుకోవడం వల్ల వాటిని కూడా కొన్ని వ్యాధులకి పైసా అంటే పైసా ఖర్చు లేకుండా కూడా మనం ఆ యొక్క వ్యాధుల నుంచి బయటపడవచ్చు. మరి ఈ నిమ్మ పెచ్చులని ఏ ఏ వ్యాధులకు వాడుకోవచ్చు అంటే ఉదాహరణకి ముఖ సౌందర్యానికి. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ముఖం అందవిహీనంగా అంటే ఈ మొటిమలు రావడము, చర్మం రంగు మారడము, జిడ్డుగా ఉండడము, ముఖం కాంతివిహీనంగా తయారుగా ఉండడము, ఇలా రకరకాలైనటువంటి ఈ ముఖానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు మరి ఈ యొక్క నిమ్మ పెచ్చులని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే నిమ్మ పెచ్చులని బాగా ఎండించేసేసి మిక్సీలో వేసేసి బాగా చూర్ణం చేసి పెట్టుకోండి. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒకసారి తగినంత నిమ్మపెచ్చుల యొక్క చూర్ణంలో తగినన్ని పాలు చేర్చి పేస్ట్లా తయారు చేసి ఆ యొక్క పేస్ట్ని ముఖానికంతా లేపనం చేసి 1 గంట సేపు ఆగిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తూ ఉండండి. లేదంటే రాత్రిపూట లేపనం చేసి ఉదయం పూట కూడా కడిగేస్తూ ఉండవచ్చు అనమాట. మీకు ఎలా వీలైతే అలాగా. ఈ విధంగా కొన్నాళ్ల పాటు చేయడం వల్ల మరి అత్యంత తక్కువ ఖర్చుతో నిజంగా చెప్పాలంటే పైసా అంటే పైసా ఖర్చు కూడా లేకుండా మరి ఈ నిమ్మ తొక్కలు పాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని వాడుకోవడం వల్ల ముఖము సౌందర్యము అంత ద్విగుణీకృతం అవుతుంది. అంటే ముఖం సుందరంగా, సౌందర్యవంతంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆ యొక్క ముఖ చర్మం తయారవుతుందన్నమాట. అట్లే రెండవది పళ్ళ మీద గారం ఉండేటువంటి సమస్య.
మరి పళ్ళ మీద గార ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క నిమ్మ తొక్కలను చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఆ పళ్ళ మీద గార చాలా సులువుగా తొలగిపోతుంది. మరి వాళ్ళు ఎలా ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే నిమ్మ తొక్కల పొడి 25 గ్రాములు, వంట సోడా పొడి 100 గ్రాములు, అట్లే ఉప్పు 100 గ్రాములు, ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని దంతధావన చూర్ణంగా ఉపయోగిస్తూ ఉండాలి. దీన్ని కూడా ఎక్కువ రోజులు వాడవలసినటువంటి అవసరం లేదనమాట. కొన్నాళ్ళు వాడేసేసి ఆ యొక్క ఔషధాన్ని ఆపేసేయచ్చు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా వరకు చాలామందిలో చాలా చక్కటి ఫలితాలు ఈ ఔషధం వల్ల కలుగుతాయన్నమాట. ఆ గార తొలగిపోయి మరి ఆ దంతాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అట్లే గజ్జి, అదేవిధంగా తామర, దురదలు ఇలాంటి చర్మ వ్యాధుల్లో కూడా ఈ నిమ్మ తొక్కలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మరి గజ్జి, తామర, దురదలు ఇట్లాంటి చర్మ వ్యాధుల్లో ఈ నిమ్మ తొక్కలను ఎలా వాడుకోవాలంటే ఎండించినటువంటి నిమ్మ తొక్కలని ఒక ఇనుప బాండలిలో తీసుకొని బాగా వేడి చేసేయండి, పొయ్యి మీద పెట్టేసి. ఆ విధంగా ఆ బాండల్ని బాగా వేడి చేయడం వల్ల బాండలిలో పెట్టినటువంటి ఈ నిమ్మ తొక్కలు కూడా కాలి మసి అయిపోయి బూడిద అయిపోతుంది అనమాట. బూడిద మిగులుతుంది తెల్లగా. ఆ యొక్క బూడిదను తీసుకొని చల్లార్చి బూడిదను జల్లించేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఆ నిమ్మ తొక్కల యొక్క బూడిదలో తగినంత కొబ్బరి నూనె కలిపేసి ఒక మలాంలాగా తయారు చేసి ఆ యొక్క మలాంని చర్మవ్యాధి ఉన్నటువంటి ప్రాంతంలో, ముఖ్యంగా గజ్జి, తామర, దురదలు ఉన్నటువంటి ప్రాంతంలో లేపనం చేసేసి 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ముఖ్యంగా గజ్జి, తామర, దురదలు ఇలాంటి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా సులువుగా తగ్గిపోతాయి. మరి సరే, నిమ్మ తొక్కల గురించి 3 వైద్య ప్రయోగాలు తెలుసుకున్నాం. మరి నిమ్మకాయ విత్తనాలు కూడా పనిచేస్తాయని చెప్పాను కదా. మరి ఈ నిమ్మకాయ విత్తనాలను కూడా అనేక రకాలైనటువంటి రోగాల్లో వాడుతూ ఉంటారనమాట. ఉదాహరణకి పేనుకొరుకుడు. ఈ పేనుకొరుకుడు సమస్య వచ్చినప్పుడు మానసికంగా ఆ వ్యక్తులు పడేటువంటి బాధతో పాటు కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ కూడా వర్ణాతీతం. ఎందుకంటే బయటికి ఇంచుమించు చాలామందిలో కనిపించేటువంటి సమస్య కాబట్టి వాళ్ళు మానసికంగా కూడా చాలా వ్యధకు గురవుతూ ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళు ప్రకృతి సిద్ధమైనటువంటి ఇలాంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉంటే వాటిని సద్వినియోగం చేసుకొని మరి అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి పేనుకొరుకుడు సమస్యకి ఈ నిమ్మకాయ విత్తనాలను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే బాగా ఎండించినటువంటి ఈ నిమ్మకాయ విత్తనాన్ని మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోండి. ఆ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనం ఔషధంగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే నిమ్మ విత్తనాల యొక్క చూర్ణము 15 గ్రాములు తీసుకుంటే మిరియాల చూర్ణం కూడా 15 గ్రాములు తీసుకోండి. అంటే నిమ్మ విత్తుల చూర్ణం ఎంత తీసుకుంటామో అంత మిరియాల చూర్ణం కూడా తీసుకోవాలి. ఈ 2 చూర్ణాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ నిమ్మ విత్తనాల చూర్ణము, మిరియాల చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణంలో తగినన్ని నీరు చేర్చి పేస్ట్లా చేసి ఆ పేనుకొరుకుడు భాగంలో లేపనం చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఆ పేనుకొరుకుడు ఉన్న చోట మొట్టమొదటి ఈ ఔషధం అప్లై చేసే ముందు వేలుతో సున్నితంగా ఆ భాగంలో రుద్దడం వల్ల కొంచెం వేడి ఉత్పత్తి అవుతుంది ఆ చర్మం మీద. అలాగ కొద్దిగా వేడి ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క ఔషధాన్ని లేపనంగా అప్లై చేసేయాలన్నమాట. 1 గంట సేపు ఉన్న తర్వాత కడిగేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే మరి ఆ పేనుకొరుకుడు అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. ఇట్లా వివిధ రకాలైనటువంటి వ్యాధులకు కూడా మరి ఈ నిమ్మ తొక్కలు, అదేవిధంగా నిమ్మకాయ విత్తనాలు మనకి ఆరోగ్యాన్ని పరిరక్షణకి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అట్లే ఇంతకుముందే చెప్పుకున్నట్లు దానిమ్మ విషయం కూడా, దానిమ్మ విత్తనాలు తింటూ ఉంటాము. పై పెచ్చులను మనం ఎందుకు పనికిరాని వ్యర్థ పదార్థాలుగా భావించి పారవేస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ యొక్క దానిమ్మ ఎలా వాడుకోవాలంటే ఆ పై పెచ్చులని బాగా ఎండించేసేసి మనం అలాగ పెట్టుకుంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి ఆ యొక్క దానిమ్మ పెచ్చులు ఉపయోగపడతాయి. ఉదాహరణకి చీము బేదులు,
రక్తభేదులు, అదేవిధంగా జిగురుతో కూడినటువంటి భేదులు, ఇలాంటివి చీము, రక్తము, జిగురు ఇలాంటివి కలిగినటువంటి ఈ భేదులు సమస్య ఉన్నప్పుడు, విరేచనాల సమస్య ఉన్నప్పుడు ఈ దానిమ్మను సద్వినియోగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే ఉదాహరణకి 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 5 గ్రాములు దానిమ్మ పెచ్చులని కచ్చపచ్చ నలగొట్టేసేసి అందులో వేసి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు నానబెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడగట్టేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు లేదా 3 సార్లు వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి. మరి రెండోసారి వాడుకునేటప్పుడు కూడా 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. అందులో 5 గ్రాములు దానిమ్మ పెచ్చలని కచ్చాపచ్చగా నలగొట్టేసి ఆ నీటిలో వేసి కొద్దిసేపు నానించి తర్వాత పొయ్యి మీద పెట్టేసి సగం నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని తాగాలి. ఇదే పద్ధతిలో అవసరాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి రాత్రిపూట కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ దానిమ్మ పెచ్చలని ఈ విధంగా కషాయ రూపంలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి అతి శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ ఔషధం శరీరంలో ప్రవేశించి ముఖ్యంగా ప్రేవుల్లో వచ్చేటువంటి ఈ సమస్యకి చాలా చక్కటి పరిష్కారం చూపిస్తుంది అనమాట. అంటే రక్త విరేచనాలు, చీము విరేచనాలు, బంకతో కూడినటువంటి విరేచనాలు ఇలా వివిధ రకాలైనటువంటి విరేచనాలకి ఈ దానిమ్మ పెచ్చులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాంటి ఔషధాలు కూడా మీరు వాడి 2 లేదా 3 లేదా 4 రోజుల పాటు వాడడం వల్ల అవి మీకు సూట్ అవుతే వెంటనే దాని ఫలితం కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొన్నాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడేసి ఆపేస్తే సరిపోతుంది. లేని పక్షంలో సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు మరి ఆ యొక్క సమస్యకి చక్కటి కారణాన్ని గుర్తెరిగి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క వైద్యాన్ని కూడా మీకు సూచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఈ విషయం తెలుసుకున్నాం. దానిమ్మ పెచ్చులు ఈ విరేచనాలకు ఎలా పనిచేసేది. మరి కడుపు ఉబ్బరం అనేటువంటి సమస్య కూడా ఈ దానిమ్మ పెచ్చులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎలా వాడుకోవాలంటే దానిమ్మ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే పుదీనా సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. తాజాది పుదీనా ఆకు తెచ్చుకొని శుభ్రం చేసేసి కడిగి బాగా ఎండబెట్టేసేసి లేదా ఆరబెట్టేసేసి చూర్ణం చేసి పెట్టుకోండి. ఆ పుదీనా ఆకు చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. అంటే దానిమ్మ పెచ్చుల చూర్ణం 50 గ్రాములు అయితే పుదీనా ఆకు చూర్ణము 25 గ్రాములు తీసుకోవాలి. అట్లే సైంధవ లవణం, ఈ సైంధవ లవణం సంవత్సరం అంతా మనకి మార్కెట్లో దొరుకుతుంది. రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో కూడా మనకి విక్రయిస్తూ ఉంటారనమాట. మరి ఈ సైంధవ లవణము గడ్డల రూపంలో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మనకి దొరుకుతుంది. ఈ యొక్క సైంధవ లవణం యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. రాసుకుంటున్నారు కదా. దానిమ్మ పెచ్చుల యొక్క చూర్ణము 50 గ్రాములు, పుదీనా ఆకు చూర్ణం 25 గ్రాములు, సైంధవ లవణ చూర్ణము 25 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారం తర్వాత 100 మిల్లీలీటర్ల నీటిలో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పొడిని కలిపేసి సేవించాలి. లేదా సమస్య కొద్దిగా ఉంటే రోజు 2 సార్లు వాడినప్పటికీ సరిపోతుందన్నమాట. సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు 3 సార్లు వాడేసి తర్వాత 2 సార్లు వాడుకోవచ్చు. లేదు సమస్య కొద్దిగా ఉంటే రోజు 2 సార్లు వాడినా సరిపోతుంది. ఇది కూడా వయస్సును బట్టి చిన్నపిల్లలైతే డోస్ తక్కువ ప్రమాణంలో వాడుకోండి. వయస్సు అంటే 16, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాణంలో వాడుకోవచ్చు. మిగతా వాళ్ళు డోస్ తగ్గించి వాడుకుంటే సరిపోతుందన్నమాట. వయస్సును బట్టి డోస్ తగ్గించుకొని వాడుకోవాలి. మరి ఈ బీపీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఈ ఔషధాన్ని వాడవలసి వస్తే వైద్య నిపుణులను సంప్రదించి వాళ్ళ సలహా మేరకు ఈ ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుందన్నమాట. చూశారు కదా, దానిమ్మ పెచ్చులు కడుపుబ్బరం అనేటువంటి సమస్య కూడా ఎంత చక్కగా ఉపయోగపడతాయో అట్లే ఈ దానిమ్మ పెచ్చులు చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే చిగుళ్ళ నుంచి చీము రావడము, రక్తం రావడము, చిగుళ్ళు లూజ్గా ఉండడము, దాని ప్రభావం దంతాల మీద పడి ఆ దంతాలు కూడా లూజ్గా తయారు కావడము, చిగుళ్ళ నొప్పులు ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ సమస్యలకు కూడా మరి ఈ యొక్క దానిమ్మ పెచ్చులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎలా వాడుకోవాలంటే దానిమ్మ పెచ్చుల చూర్ణం 100 గ్రాములు, మిరియాల చూర్ణం 25 గ్రాములు, ఉప్పు 25 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు
ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఆ సమస్య తీవ్రత తగ్గేంత వరకు 2 సార్లు వాడుకొని తర్వాత కొన్నాళ్ల పాటు రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని దంతధావన చూర్ణంగా ఉపయోగిస్తే సరిపోతుంది. మరి ఈ విధంగా దంతధావన చూర్ణంగా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల చిగుళ్ళ నుంచి కలిగేటువంటి చీము, రక్తము, చిగుళ్ళ నొప్పులు, అదేవిధంగా దంతాలు లూజ్గా ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి ఔషధం చాలా ఉపయుక్తకరంగా ఉంటుందన్నమాట. అట్లే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ కొబ్బరి కూడా మనకి ఔషధంగా ఉపయోగపడుతుంది. అంటే కొబ్బరి మనం తింటూ ఉంటాము, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాము, ఆహార పదార్థాలు కూడా ఈ కొబ్బరిని ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆ కొబ్బరి టెంక, కొబ్బరి పీచు ఇలాంటివన్నీ వ్యర్థ పదార్థాలుగా బయట పారవేస్తూ ఉంటాం. మరి ఈ కొబ్బరి టెంకెను బాగా ఎండించేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బూడిద తయారు చేసుకొని ఆ బూడిదలో తగినంత కొబ్బరి నూనె కలిపేసి పేస్ట్లా తయారు చేసి దాన్ని ఆ చర్మం మీద ఎగ్జిమా అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క చర్మం మీద దీన్ని అంటే ఈ యొక్క కొబ్బరి చిప్పల బూడిద, కొబ్బరి నూనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని లేపనంగా ఉపయోగించడం వల్ల అతి త్వరలోనే ఆ ఎగ్జిమా అనేటువంటి సమస్య తగ్గిపోతుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఎదురయ్యేటువంటి ఈ తామర లేదా రింగ్వామ్ అనేటువంటి సమస్యకు కూడా ఈ కొబ్బరి చిప్పల బూడిద, అదేవిధంగా కొబ్బరి నూనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ లేపనాన్ని పైపూత మందుగా వాడడం వల్ల అతి త్వరలోనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇంతేకాకుండా మరి కడుపులో మంట అనేటువంటి సమస్యకి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి దీర్ఘకాలికంగా విరేచనాల సమస్య బాధపడేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలకు కూడా ఈ యొక్క కొబ్బరి పీచు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. చూశారు కదా, వ్యర్థ పదార్థాలతో ఆరోగ్య పరిరక్షణ అనేటువంటి అంశంలో తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.